గాడిదలు కాస్తున్నారా, కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారా అంటూ పార్వతీపురం రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. మరోవైపు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు రెవెన్యూ అధికారులు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు తిడతారా అని ప్రశ్నించారు. బోనెల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఏ శాఖ అధికారులైనా తాను చెప్పినట్టు వినకపోతే ఊరుకునేది లేదంటున్నారు ఆయన. గతంలో మహిళా తహసీల్దార్ జయలక్ష్మిని బూతులు తిట్టి టీడీపీని ఇరుకునబెట్టారు. అయితే తాజాగా రెవెన్యూ అధికారులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గాడిదలు కాస్తున్నారా అంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బోనెల విజయచంద్ర. నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తుందా లేకపోతే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారా ఏం అర్థం అవట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. ఇళ్ల పట్టాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బోనెల. దీనిపైన యాక్షన్ తీసుకుంటారా లేదు ఈ విలేజర్సే వచ్చి ఇక్కడ ఉండే వాటిని తీసేస్తారా అనే విషయాన్ని డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాను. ఇది మొదటిది. ప్రతిరోజు రోజుకొక రెవెన్యూ సమస్య పైన నేను గత 4 నెలల నుంచి ఇవి ఇష్యూస్ ఉన్నాయి. ఇది రెవెన్యూ మన గవర్నమెంట్ స్థలం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉంది. రికార్డ్స్లో గవర్నమెంట్ స్థలం ఉందని కూడా చెప్పినా కానీ స్పందించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ రోజుకొక స్థలానికి మీ ద్వారా చేరుకొని ఇది పైకి అంటే ఇంత పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ లేదు అంటే రెవెన్యూ మినిస్టర్ గారిని స్పందించాల్సిన అవసరం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు. కష్టపడి ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసేందుకు పనిచేస్తుంటే తమను ఎమ్మెల్యే దూషించడం సరికాదన్నారు రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారులు గాడిదలు కాస్తున్నారా, కళ్ళు మూసుకు పాలు తాగుతున్నారా అంటూ మాట్లాడడాన్ని మేము రెవెన్యూ ఉద్యోగులుగా చాలా బాధపడుతున్నాం. మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అందరూ రెవెన్యూ ఉద్యోగులను కూడా ఒకే ఘాటును కట్టి ఈ విధంగా మాట్లాడడం మా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దయచేసి ఇట్లాంటి మాటలు ఒక శాసనసభ్యులు మాట్లాడటం దురదృష్టకరం, చాలా బాధాకరం. కనుక ఇటువంటి మాటల్ని మరి గౌరవ శాసనసభ్యులు వారు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర క్షమాపణలు చెప్పకపోతే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రెవెన్యూ అధికారులు.